నిజాం సాగర్ ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొస్తానని ముఖ్యమంత్రి వైఎస్ ప్రకటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం నిజామాబాద్ జిల్లాపై వరాల జల్లు కురిపించారు. నిజామాబాద్ జిల్లా అచ్చంపేట వద్ద 549 కోట్ల రూపాయలతో చేపట్టనున్న నిజాం సాగర్ ప్రాజెక్టు ఆధునికీకరణ పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. ప్రాజెక్టుకు పూర్వ వైభవం తెచ్చేందుకు మైసూరులోని బృందావనం లాంటి పెద్ద గార్డెన్ను ప్రాజెక్టు వద్ద ఏర్పాటు చేసి పర్యాటక పరంగా అభివృద్ధి పరుస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ ప్రాజెక్టు కింద ప్రతి ఎకరాకు నీరందిస్తామని వైఎస్ హామీ ఇచ్చారు. జిల్లాలో మెడికల్ కళాశాలతో పాటు ఐటీ పార్కు ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. తక్కువ నీరొచ్చిన సంవత్సరంలో కూడా ఆయకట్టులో చివరి ప్రాంతానికి కూడా పూర్తిగా నీళ్లుండేటట్టు ఏర్పాటు చేసే ప్రక్రియ ఇది అనే విషయాన్ని మనం చెప్తున్నాం. ప్రతి ఏటా 8 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి అన్నారు. నిజామాబాద్ కలెక్టరేట్ నూతన భవనాన్ని ఆయన ప్రారంభించారు. యువతకు ఉపాధి చూపడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఇందులో భాగంగా రాజీవ్ ఉద్యోగశ్రీ కార్యక్రమానికి 426 కోట్ల రూపాయల నిధులు కేటాయించామని చెప్పారు. ఎంత కష్టపడ్డా నాకు ఉద్యోగం రావటం లేదు అని ఏ ఒక్క యువకుడు యువతి అనుకోకుండా ఎవరికి తగ్గట్టుగా వారికి తగు విధమైన ట్రైనింగ్ ఇచ్చి తర్ఫీదునిచ్చి వదిలిపెట్టడమే కాదు, వారికి సరియైన చోట సరియైన ఉద్యోగం ఇప్పించి అది 4,000 కావచ్చు, 5,000 రూపాయలు కావచ్చు, ఒక సుమారైన ఉద్యోగాన్ని ఇప్పించి వారి జీవితాల్లో వాళ్ళను పూర్తిగా స్థిరీకరించే కార్యక్రమాన్ని చేయడం కోసమై ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాజీవ్ ఉద్యోగశ్రీ ప్రారంభించింది. యువత ఉపాధి కోసం దుబాయ్కి వెళ్లి మోసపోతున్నారని, ఈ వలసల నివారణకు రాజీవ్ ఉద్యోగశ్రీ శాశ్వత పరిష్కారమని సీఎం అన్నారు.